హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈ వారం కూడా ఫిష్ హంటింగ్కి వెళ్తున్నాను. కాకపోతే ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ కాదు, మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు కలిసే ఆ డ్యామ్ దగ్గర కాదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేరే చోటకి వెళ్తున్నాము. మా ఊర్లోనే, మరీ లాంగ్ ఏం కాదు ఫ్రెండ్స్, దగ్గరే. తేటుపురం సైడు, తేటుపురం ఏరియా అంటారు. ఆ రూట్కి వెళ్తా ఉన్నాం మనం. చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో పచ్చగా. ఈరోజు వాతావరణం కూడా మనకి అనుకూలంగానే ఉంది. చెట్లు ఏం పట్టలేదు, మబ్బు అయితే వర్షం పడే విధంగా ఉంది. తేటుపురం ఉప్పు కాలువ తూములు అంటారు అనమాట ఆ ఏరియాని. ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్తున్నాము. ఒక పర్లాంగ్ ఉంది, ఇదంతా గోగేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గోగులే. ఇటు సైడ్ ఖాళీగా ఉంది, ఇంకా ఏమీ లేదు. రోడ్డుకి అటువైపు ఇటువైపు పచ్చగా పొలాలు, ఎండ కూడా లేదు. సూపర్, అసలు అలా ఉంది క్లైమాక్ట్. మన చింటూగాడేమో 100 స్పీడ్ మీద ఉన్నాడు. వాతావరణం అనుకూలించే లోపల కుట్లయితే తీసేసుకున్నాను. ఇదిగోండి, రొయ్యలు 4 చేపలు పెట్టింది అనమాట ఆమె. మనకి ఎప్పుడు కావాలన్నా కుట్లు అని చెప్తే పెడుతుంది. ఫ్రీగా కదండి, డబ్బులకే. ఇదంతా వేరుశనగ. కస్తూరి చెట్లు, సొప్ప, బర్రెలకి గట్టనమాట అది. వర్షం పడకూడదని కోరుకున్నాం. ఇట్లా మబ్బు ఉంటే మటుకు వర్షం పడదండి. కాకపోతే తుప్పరపడి చినుకులు ఆగిపోతాయి. వర్షం కూడా పడదు అని అనుకుంటున్నా. మరి అక్కడికి పోయి తీరా ఫిషింగ్ చేసేటప్పుడు, తీరా చేపలు పట్టేటప్పుడు మొత్తం వర్షం పడుతుందేమో. మళ్ళీ కెమెరా ఎక్కడ పెట్టుకోవాలి ఏంటనేది అర్థం కావట్లేదు. సేఫ్టీ అయితే ఉంది, ముందైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఏదైతే మనం ఎంటర్ అయిపోయాము. ఇక్కడి నుంచి ఇది ఫ్రెండ్స్ మనం వెళ్ళాల్సిన రూటు. తేటుపురం సెంటర్ నుంచి రైట్ తీసుకుంటే మనం వెళ్ళాల్సిన ఏరియాకి చేరుకోవచ్చు. పోలేరమ్మ తల్లి దేవాలయం వెళ్ళే దారిలో తాగేదానికి వాటరు. ఏరియా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది మనం వచ్చిన రూటు. తలుపులు అయితే తెలియదు. ఇప్పుడే గుడి శుభ్రం చేసి వెళ్ళినట్టున్నారు. సరే, మనం అయితే బయలుదేరుతాం. ఎంత గతులు గతులుగా ఉంది. చింటూ జాగ్రత్త. షిట్. చిన్నగా ఒక లేకపోతే తిట్టుకుంటుంది ఇది. దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ సమయంలో పోటు ఉంటుంది అన్నమాట, సముద్రం. ఆ వాటర్ అంతా పైకి ఎక్కుతాయి.
లేదా ఇంకా గంట లోపల నీళ్ళు పైకి ఎక్కుతాయి అన్నమాట. ఈరోజు మనం ఫిష్ హంటింగ్ చేయబోతున్నది ఇక్కడే. ఇది ఈ ఏరియాలో ఫిష్ హంటింగ్ చేయబోతున్నాం. చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. నేనైతే ఎర్రకుట్టి వేస్తున్నాను, అది కనపడుతుంది కదా బెండు. ఇంకొద్దిసేపు మనం ఓపిక పట్టాల్సింది చేప పడాలంటే. చేపల వేటకు వస్తున్నామంటే మీకు తెలిసిందేగా, చాలా ఓపికగా ఉండాలి. అలాగే ఇక్కడ వలలు తెచ్చుకొని కొంతమంది వేటాడుతున్నారు. చూద్దాం ఫ్రెండ్స్. ఇందాక ఉన్న చోటు కాడి నుంచి అక్కడ పడలేదు చేపలు, జల్లలు పడ్డాయి. అవి కూడా ఇటు నీళ్ళు మధ్యలో బాటలా ఉండే లోపల ఇట్లాగే చేపలు వచ్చి దీంట్లో పడిపోతున్నాయి. అంటే చిన్నవి జల్లలో 2 మిస్ అయ్యాయి అనమాట. ఇక లాభలేదని చెప్పేసి అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వచ్చాను. ఇక్కడ ఇలా ఉంది ప్లేసు. ఇక్కడ కూడా కుట్లు వేస్తున్నాను. మనకైతే ఇంకా చేప కూడా పడలేదు. వెయిట్ చేయాలి. ఇంకా పోటు కూడా ఎక్కలేదు సముద్రం నుంచి. పోటు ఎక్కితే ఏమైనా పడతాయేమో. ఇదిగోండి ఇప్పుడు వచ్చిన ప్లేస్. ఈ ప్లేస్లో ఉన్నా. చిన్న తుప్పరైతే పడతా ఉంది వర్షం. చిన్న లైట్గా, పెద్ద వర్షం కాదు, ఉబ్బేస్తుంది. వర్షం పడే మూమెంట్లు ఉన్నాయి. దాని ఫ్రెండ్స్ దాదాపు 2.5 గంటల నుంచి గేలలేస్తుంటే ఇదిగోండి ఇప్పుడు ఇది పాము అంటున్నాడు అన్న. అంటే పాము అంటే మామూలు పాము కాదు, విష పాము కాదనమాట. తినే చేపే అంటున్నాడు. అందులో ఒక రకం అంటున్నాడు చేపని. అసలు గాలానికి కూడా మెలిదిప్పేసింది, గట్టిగా పట్టుకుంటుంది. ఎర్ర చేప అంటారన్నా. ఎట్టది ఎన్నుండ బట్టి నాకు ఈ చేప దానికి గాలని తీయటం, చిక్కు తీయటం సరిపోయింది. లేకపోతే అది గ్యాప్ కూడా ఇయట్లేదు. ఇంకా ఎంత పెద్ద చేపలు ఉంటాయన్నా? అవి పెద్ద సైజులు ఉంటాయా? చెప్పా సైజు చుట్టేసి కట్టేసిద్ది, ఉండదేసిద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, మన స్టిక్ ఉంది కదా, అంత పొడుగుంటాయంట ఒక్క చేప కూడా ఇట్లలో. ఇదిగోండి చూడండి. ఎవరన్నా చూస్తే తెలియని పావే అనుకుంటారు దాన్ని. అన్నకి అలవాటు కాబట్టి, వాటిని ఎన్నో చూసుంటాడు కాబట్టి ధైర్యంగా వచ్చి తీయగలిగాడు. నేనైతే అక్కడ వదిలేసేవాడిని. తీసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్, చూపాను అక్కడ క్లోజ్గా. చూడు మామూలుగా లేదు ఫ్రెండ్స్. నోరు వచ్చింది. ఇది కావాలి సైజు వచ్చిందంట. ఆ పిక్క సైజు దాన్ని బట్టి ఊహించాను ఫ్రెండ్స్. ఇంకా ఆ సైజు చూసామంటే ఇంకా మనం ఇక్కడ జంపు. ఇది కూడా ఒక రకం చేప, ఎర్ర చేప అంటారంట. పెద్దవి కూడా ఉంటాయంట ఫ్రెండ్స్. ఇవి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పడింది ఇవే. మళ్ళీ వేయాలి, చూద్దాం. అన్నలు కూడా వేస్తూ ఉన్నారు, ఇసురోలు వేస్తూ ఉన్నారు పాపము. ఓకే ఓకే ఫ్రెండ్స్, వర్షం వస్తూ ఉంది. ఇప్పుడు నేను కత్తమ్మ చెట్ల కింద అయితే ఉన్నాను. ఇక్కడ ఎవరు ఒక్కరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. చేపల వేట సాగుతూ ఉంది. వర్షం వల్ల చెట్ల కిందకు వచ్చాను. ఇదిగో అక్కడ మామూలుగా అయితే గాలన్నీ వేస్తున్నాను. వర్షం పడుతూ ఉంది, చినుకులు పడుతున్నాయి. చూసారా ప్రాంతం ఎలా ఉందో. మరి చేపలు కావాలంటే వేటాడాల్సిందేగా, భయపడకూడదు. ఇదండి నేను వచ్చిన దారి. సన్న కాలిబాట ఉంది అంతే, లోపలికి వచ్చేసాను కదా. ఇటు నుంచి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళొచ్చు అన్నమాట. వర్షం పడుతుంది, నేను కూడా కాసేపు చూసి బయలుదేరేస్తాను. ఫ్రెండ్స్,
చేపల బట్టలు లేదని బాధపడుతుంటే కొత్తగా ఒక ఆయన పడ్డాడు చూడండి. కనపడుతున్నాడా? కనిపించాడు ఫ్రెండ్స్. జుంబారే ఆ జుంబారే. ఇది రెండో పీత. పెద్ద పీత ఒకటి మిస్ అయింది ఫ్రెండ్స్, పై దాకా వచ్చింది. అది పర్లేదు కాబట్టి ఇంకా దాని గురించి చెప్పకూడదు. ఫస్ట్ అయితే ఇంతలా ఉంది, పై దాకా వచ్చి పడిపోయింది. ఇప్పుడు రెండో పీత ఇది చూడండి ఎట్లా ఉంది. ఏమైనా నీకు నా గేలం చిక్కిందా? ఆగా నేను అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో తీయలేకపోయాను, వర్షం పడుతూ ఉంది. అందువల్ల అందులో దాని తగ్గట్టు పొద్దుపోతుంది, త్వరగా వచ్చేసాను. ఇదిగోండి మనకి పడ్డ మామూలుగా చెరువులు అయితే మొలుగు అంటారు దీన్ని. సముద్రం పాము కాబట్టి ఎర్ర పాము అంటారు. ఇది కూరలో బాగుంటుంది, ఫ్రై బాగుంటుంది. దీన్ని ఈరోజు ఫ్రై చేస్తున్నాం. మరి ఇంట్లో కార్యకర్తలు తింటారో తెలియదు. ఇది చూసి వామ్మో వామ్మో అంటున్నారు. ఫ్రై బాగుంటుంది ఇది. చూసారా అక్కడ అసలు అలివి కాలేదు. మీకు చూపించాను కదా ఒక పెద్ద ఆయన తీసాడు దీన్ని. కరుస్తూ ఉంది, పొళ్ళు కూడా చూడు, నోటి నిండా ఉండే పొళ్ళు. నీళ్ళు కొద్దిగా చూడండి ఫ్రెండ్స్. ఇది ఆ కర్ర పొల్ల నోట్లో పెడితే కొరకుతుంటే పర అంటుంది సౌండ్. చాలా గట్టిగా కొరుకుతుందంట. ఇవి పెద్ద పెద్దవి కూడా ఉంటాయంట. మరి ఏమో కొత్త రకం ఎర్రపాము పడింది ఈరోజు ఫ్రై. చూడండి జల్లలు పడ్డాయి. నేను ఇప్పుడు ఎట్ట చేయాలి? ఈ కుడతాయి నన్నయ్యి కత్తిరితో ఇచ్చేసి. అదే ఆఖరాకి నాకు ఎండ్రకాయ కూడా పడింది ఫ్రెండ్స్. బతుకుంది రెడీ లేదు, అద్దో అద్దో బతుకుంది. లేదు మా బతుకుంటే చూడు కొరికేసిద్ది. దీని మీద పెద్దది మిస్ అయింది ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా, నేను చాలా పెద్దది మిస్ అయింది. కాకపోతే నేను కడితో చూడగలిగా. మంతలో కలర్ఫుల్గా భలే ఉంది. ఇప్పుడైతే నేరిక ఇది బాగా తోమాలంట. అక్కడ తీసిచ్చినాయని చెప్పాడు. అది తలకాయ కోసేస్తాం అలా. మట్టు ఉంది కదా రెడీ రెడీ మట్టు ఉంది కదా ఏమా నోట్లో దాని కిందాక కోయేస్తాను తలకాయ ముళ్ళించేస్తా. జల్లలు మటుకు ఈ సౌదీ జల్లలు రకరకాలు ఉంటాయి. మీకు ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను. గుచ్చుకుంటే చాలా తిమ్మిరిగా ఉంటుంది. కాబట్టి ఆ ముళ్ళు ఇంచేస్తే నేహారిగా చేసుకుంటుంది. దాని కత్తిరితుంది రెడీ చేపలని బయటికి మన పోయి పెట్టు అక్కు మా గమ్ముండు మానవా, నువ్వు గమ్ముకుండు. ఓయ్ రాణి సైలెంట్గా ఉండు. తాకు పడుతుంది అది కానీ ఎగిరింది అనుకో నీకు తిట్టగా తిట్టు పడుకో. నువ్వు మింగలేవు తెల్లే తాకు పట్టుకోండి, తాకు పట్టుకోకూడదు. పోతాను. ఊరి అమ్మ ఏంది ఆగండి ఆగండి, నేను ఉండాలి, వస్తున్నా ఉండాలి. జాగ్రత్త. ఇంకేం చేయదుగా. బతుకుంటేనే కష్టం ఫ్రెండ్స్. ఇవి చాలా కుడతాయి కదా బాబా. అమ్మాయి చచ్చిపోయింది, అది సరిపోయింది. అయ్యి చూడు ఓయమ్మ అంట బెత్తరపోతా ఎటు పోవాలని ఎగురుతున్నాయి చూడు. రెడీ బల ఎగురుతున్నాయి రెడీ. అజ్జుడు అజ్జుడు కోడిపిల్లని తీసుకోబమ్మా చెట్టుని. చాకెత్తుకురా పోరా, కర్రీ చాకు.